జెనరిక్ మెడిసిన్స్ ని వాడొచ్చా? జెనరిక్ మెడిసిన్స్ కూడా బ్రాండెడ్ మెడిసిన్స్ లాగా బాగానే పనిచేస్తాయా? ఒకవేళ బాగానే పనిచేస్తే మరి ఎందుకు జెనరిక్ మెడిసిన్స్ అంత తక్కువ కాస్ట్ గా వస్తాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అసలు జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఏదైనా ఒక మెడిసిన్ ఉందనుకున్నాము, దానికి కొన్ని సంవత్సరాల పాటు పేటెంట్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ గా 20 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ 20 సంవత్సరాల తర్వాత ఆ పేటెంట్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో బ్రాండెడ్ మెడిసిన్ 20 ఇయర్స్ తర్వాత పేటెంట్ పోతుంది కదా, అప్పుడు ఆ డ్రగ్ ని ప్రొడ్యూస్ చేసే వెసులుబాటు ఏ కంపెనీకైనా ఉంటుంది. అంటే పేటెంట్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎవరైనా కూడా ఆ డ్రగ్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మరి ఇవి బ్రాండెడ్ డ్రగ్స్ లాగానే బాగా పనిచేస్తాయి అంటే ఖచ్చితంగా ఇవి కూడా బ్రాండెడ్ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయో అలానే పనిచేస్తాయి. ఎందుకంటే బ్రాండెడ్ డ్రగ్స్ ఎటువంటి స్ట్రిక్ట్ మానిటరింగ్ చేస్తారో సేమ్ అదే ప్రోటోకాల్ జెనరిక్ డ్రగ్స్ కూడా ఫాలో అవుతారు. కాబట్టి సేఫ్టీ, ఎఫికసీ విషయంలో జెనరిక్ డ్రగ్స్, బ్రాండెడ్ డ్రగ్స్ రెండు ఈక్వలే. సో అంతకు మించి ఇవి చాలా తక్కువ కాస్ట్ కి వస్తాయి. మీ ఇంట్లో ఈ 5 మొక్కలు తప్పక ఉండాలి. హాయ్, నేను స్నేక్ ప్లాంట్. మీరు నిద్రపోతున్నప్పుడు నేను రాత్రంతా ఆక్సిజన్ ఇస్తూనే ఉంటా. అందుకే బెడ్రూమ్ కి నేనే బెస్ట్. నేను మనీ ప్లాంట్ ని. గాలిని క్లీన్ చేయడమే కాదు, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ తెస్తా. లక్ కావాలంటే నన్ను పెట్టుకోండి. నేను స్పైడర్ ప్లాంట్. పిల్లల గదికి నేనే సేఫ్. గాలిని క్లీన్ చేస్తా. పిల్లలు నన్ను ముట్టుకున్నా అస్సలు భయం లేదు. నేను